ఈరోజు మేము 0 పాయింట్లో ఉన్నాము. అంటే జారి పడితే ఇక్కడే పడితే ఓకే కానీ ఫుల్ కిందకి జారి వెళ్ళిపోతే అని భయం. ఓలఫ్ అంటే తెలుసు కదా, స్నో మ్యాన్. మూతికి క్యారెట్ పెడతారు. వావ్, చూసారా మా ఆయన ఐస్ తో హార్ట్ చేశారు. ఐస్ వెళ్ళిపోయింది ఏంటి? కొన్ని పోజుల మీద పోజులు ఇస్తున్నారు, నేను వీడియో తీస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. మీరందరూ ఆల్రెడీ మా వీడియోస్ లైక్ గుల్మార్గ్ ఇంకా సోనామార్గ్ ఇవి రెండు చూసేశారు. ఈరోజు మేము 0 పాయింట్ అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. నిన్న అంటే ఇన్ ద సెన్స్ మీరు అందరూ చూసారు కదా, సోనామార్గ్లో కూడా ఫుల్ ఐస్ ఉంటుంది, ఇక్కడ 0 పాయింట్లో కూడా ఐస్ ఉంటుంది. అండ్ ఆ పాయింట్ దాటాక ఒక 3 కిలోమీటర్స్ తర్వాత ఇంకెక్కడ ఐస్ మనకి కనపడదంట. సో దానికని అదే లాస్ట్ పాయింట్ అన్నట్టు దానికి 0 పాయింట్ అని చెప్తారంట. అందుకని అక్కడికి వెళ్ళాలి అని రెడీ అవుతున్నాము. నిన్న అక్కడ మేము స్నోలో ఆడుకోవడానికన్నా ఎక్కువ లైక్ ఫోటో షూట్, వీడియో షూట్ ఇదే ఎక్కువ జరిగిపోయింది. ఎక్కువ ఎంజాయ్ చేయడం కుదరలేదు. అండ్ వెళ్ళడం కూడా లేట్ అయింది కాబట్టి కొంచెం టెంపరేచర్ కూడా చాలా డౌన్ అయిపోయింది. చాలా ఎక్కువ చలేసింది, కోట్ వేసుకొని వెళ్ళలేదు, ఇంకా ఉండలేక వచ్చేసాము అక్కడి నుంచి. ఆల్సో మీ అందరికీ చెప్పాము కూడా, లైక్ గుర్రంలో వెళ్ళేటప్పుడు బాగుంది కానీ వచ్చేటప్పుడు ఫుల్ ఒళ్ళంతా పెయిన్ వచ్చేసింది అనమాట. సో ఇది మా ప్రీవియస్ వీడియోస్ ఎక్స్పీరియన్సెస్. సో ఈరోజు అక్కడ గుర్రం ఏమి ఉండదు, సో బై కారే వెళ్తున్నాము. అండ్ అక్కడ ఐస్ మీద వెళ్ళే స్కీయింగ్ బైక్స్ ఉంటాయి, దానిపైకి తీసుకువెళ్తారనమాట. సో అక్కడ వెళ్ళి కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసి మంచిగా ఆడుకుని, గ్లవ్స్ తీసుకొని వెళ్ళాలి, సో పట్టుకోవాలి, ఆడుకోవాలి అని చెప్పి ప్రిపేర్ అయిపోయాము. అక్కడ వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళడానికి ముందు యాజ్ యూజువల్గా మీ అందరికీ నేను ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను, దానివల్ల నాకు ఒక మంచి రిజల్ట్ వచ్చింది అంటే మీ అందరితో కూడా నేను ఎప్పుడు షేర్ చేసుకుంటాను కదా. అలానే ఈరోజు కూడా ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, అంటే లైక్ ఈ మధ్య హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఫేస్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. బికాజ్ ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఉంటుంది. మనమున్న పొల్యూషన్కి అండ్ ఈ ఫాస్ట్ లైఫ్కి అండ్ ఈ బిజీ స్కెడ్యూల్కి మనం కొన్నిసార్లు హెయిర్ని సరిగా చూసుకోలేము. అలా రకరకాల రీజన్ వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతూ ఉంటుంది. దానికోసం మనం చాలా కేర్ తీసుకుంటూ ఉంటాము. సో ఇలా కేర్ తీసుకునే దాంట్లో ఊడిపోయిన హెయిర్ మళ్ళీ రావాలి కదా, దానికోసం ఈ రోజ్మెరీ ప్రోడక్ట్ అనేది ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది. సో న్యూ హెయిర్ గ్రోత్ కోసం రోజ్మెరీ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్స్నే అందరూ వెతికి తీసుకుంటున్నారు. సో నేను కూడా అలానే చేశాను, నాకు చాలా మంచి రిజల్ట్స్ కూడా వచ్చింది. అందుకని మీ అందరితో కూడా చెప్దాము, మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. ఆల్రెడీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ తమ న్యూ హెయిర్ గ్రోత్ కోసం రోజ్మెరీ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేసేస్తున్నారు. ఎంతో మందికి ఫేవరెట్ అయిన మామా ఎర్త్ వాళ్ళు ఏకంగా రోజ్మెరీ రేంజ్నే ఇంట్రడ్యూస్ చేశారనమాట, లాంచ్ చేశారు. అందులో హెయిర్ ఆయిల్, కండిషనర్, షాంపూ, ఎసెన్షియల్ ఆయిల్తో పాటు హెయిర్ గ్రోత్ సిరమ్ కూడా ఉంది. జనరల్గా మనము ఏదైనా సిరమ్స్ తలకి అప్లై చేస్తే అది ఆయిలీగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ మామా ఎర్త్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరమ్ అస్సలు ఆయిలీగా కనపడదు, గ్రీజీగా కూడా ఉండదు. అండ్ ఆల్సో రిజల్ట్స్ అనేది మనకి కొత్త న్యూ హెయిర్ అనేది 14 వీక్స్లోనే వచ్చేస్తుంది అనమాట. సో ఆ 14 వీక్స్లో మనము రిజల్ట్స్ని చూసేయచ్చు. అండ్ ఆల్సో ఈ ఆయిలీ హెయిర్ ఈ ప్రాబ్లం కూడా మనకి ఉండదు. ఈ స్కాల్ప్ సిరమ్ ఇంట్లో తీసుకునే DIYది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది కొత్త హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీంట్లో మెయిన్గా 95% ప్యూర్ రోజ్మెరీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్తో పాటు 4% అనగైన్ ఇంకా మేతి దాన ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండటం వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడంతో పాటు ఇది న్యూ హెయిర్ని
14 వీక్స్లోనే వచ్చేలా చేస్తుంది. ఈ మామా అర్త్ రోజ్మెరీ స్కాల్ప్ సిరమ్ మనకి ఎప్పుడు ప్రాబ్లమెటిక్గా ఉండే ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అనే వరిని తీసేస్తుంది. నా హెయిర్ ఫాల్ కంట్రోల్ జర్నీలో ఈ స్కాల్ప్ సిరమ్ మాత్రమే కాకుండా రోజ్మెరీ షాంపూ అండ్ కండిషనర్ని కూడా యూస్ చేస్తున్నాను. మినాక్సిడిల్ అనే వైడ్లీ ప్రిస్క్రైబ్డ్ హెయిర్ గ్రోత్కి నోన్ మెడిసిన్ కంటే కూడా రోజ్మెరీలో మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అండ్ సేఫ్ అని సెకండరీ రీసెర్చర్స్లో చెప్పారు. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్కి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు రోజ్మెరీని. సో ఫైనల్గా నేను చెప్పుకొచ్చేది ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం మామా అర్త్ రోజ్మెరీ రేంజ్ని మీరు కూడా ఒకసారి ట్రై ఇవ్వండి. దీని అప్లికేషన్ ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కొన్ని డ్రాప్స్ని మనము స్కాల్ప్కి డైరెక్ట్గా వేసి మన ఫింగర్ టిప్స్ సహాయంతో బాగా మసాజ్ చేసుకోవాలి. గుడ్ ఫర్ ఎవ్రీడే యూస్. రోజు స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఫర్ బెటర్ రిజల్ట్స్ రోజుకి 2 సార్లు వాడండి ఫర్ 90 days. మామా అర్త్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరమ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అండ్ సూట్స్ టు ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. ఈ అమేజింగ్ ప్రోడక్ట్స్ని మీరు కూడా ట్రై చేయాలి, కొనుక్కోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని క్లిక్ చేసి టు చెక్ అవుట్ ద ప్రోడక్ట్స్. మామా అర్త్ వెబ్సైట్లో ఇంకా వీళ్ళ యాప్లో నా కూపన్ కోడ్ని యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా అర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మీ అందరికీ తెలుసు మామా అర్త్ ప్రోడక్ట్స్ ఇప్పుడు అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామా అర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మామా అర్త్ మీరు చెప్పేది వింటుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. తెలుసా, కస్టమర్స్ ఇన్పుట్ని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్తో ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై హెయిర్ కేర్ రొటీన్ అనమాట. నేను యూజ్ చేసే సెరమ్, కండిషనర్, షాంపూ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. మీ హెయిర్ కేర్ రొటీన్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు రెడీ అయిపోయి అక్కడ కలుద్దాం. ఓకే, నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎప్పుడెప్పుడు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలి అన్నట్టు. సో నాతో పాటు మీ అందరికి కూడా చూపిస్తాను, వచ్చేయండి. డేలో సోనామార్గ్లో మేమున్న హోటల్ ఇలా ఉంటుందన్నమాట. మౌంటైన్ పైన ఉన్నాము ఇప్పుడు. అక్కడంతా కారు ఆగింది చూడండి. నుంచి మనం కొండల మీద చూస్తున్న వైట్ ఏదైతే ఉందో అది గ్లేషియర్స్ అన్నమాట, ఐస్. ఇది దూరం నుంచి చూస్తే ఏదో వైట్ స్టోన్ లాగా అనిపిస్తుంది. కానీ వచ్చేటప్పుడు దారి కూడా చూపించాం కదా మీకు. చాలా ఇంత చిన్న ప్లేస్లో అంటే ఆ చిన్న ప్లేస్లో రావాలి అంటే ట్రాఫిక్ ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డేంజరస్ అనమాట. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇప్పుడు బైక్ రైడ్ వెళ్ళబోతున్నాము. ఈ బైక్ రైడ్ అక్కడ పైన వరకు తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసి అక్కడ మంచిగా ఆడుకుని వద్దామని. నేను ఆ గ్లౌస్ తీసుకోలేదు, ఈరోజు ఈ గ్లౌస్ కూడా పర్చేస్ చేసుకున్నాము. మంచిగా ఆడాలి అని. రండి వెళ్ళిపోదాం. 1 by 1 మీరు ఎక్కండి, ఒకళ్ళు ఎక్కలే. 1 by 1 తీసుకెళ్తాం, తర్వాత డ్రాప్ చేస్తాడు. రికీ నువ్వు దాని మీద, అదిగో ఒక బైక్ మీద ఒకళ్ళే పెట్టుకో, ఏం కాదు పెట్టుకో.
కూర్చో సరే పట్టుకో. వీళ్ళందరినీ ఇప్పుడు ఆ పైకి అక్కడికి తీసుకెళ్తాం. ఇది ఫేజ్ 2 అనమాట. సో ఇలాంటిది కొంచెం లో హైట్లో ఉన్నది ఫేజ్ 1. అక్కడ జనం అక్కడ ఎక్కువ మంది లేరు. సో ఆపోజిట్లో కూడా మనకి మంచు కొండలు కనిపిస్తూ ఉంటాయి. మన బైక్ కూడా వచ్చేసి స్టాండ్. పైకి ఎక్కి అలసిపోయి కూర్చున్నా. రిక్కీ ఏంటి కూర్చున్నావు? సో మై బైక్ స్నో బైక్ ఎక్కి 0 పాయింట్ పైకి వచ్చాం. హలో, హౌ ఇస్ ఇట్? బాగుంది. ఎక్కేటప్పుడు కొంచెం భయం వేసింది. అంటే జారి పడితే ఇక్కడే పడితే ఓకే, కానీ ఫుల్ కిందకి జారి వెళ్ళిపోతే అని భయం. సోనమార్గ్ అంటే ఐస్ చాలా ప్యూర్ గా వైట్ గా చాలా బాగుంది. అండ్ కంపారిటివ్లీ క్రౌడ్ కూడా పొద్దున్నే అవడం వల్ల ఒక్కసారి చూపి అంత హెవీగా లేరు. స్టార్ట్ చేశాడు. అమ్మా థిక్గా ఉంది. థిక్గా అంటే ఇగో ఐసీగా మన ఫ్రీజర్ లో ఉన్న దీనిలాగా ఫ్రెష్ గా ఉంది. యాక్చువల్లీ స్టాగ్నెట్ అయిపోయింది. నై థ్యాంక్ యూ. ఇలా స్కీయింగ్ ఉంటుంది. క్యాచ్ ఇట్. సో దిస్ ఇస్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా. మాకు ఇక్కడికి ఎక్కి రావడమే ఎంత టఫ్ అనిపించింది, ఈ కాస్త హైట్ ఎక్కడం అనేది. అలాంటిది మౌంట్ ఎవరెస్ట్లోను హిమాలయాస్ ఎక్కి అక్కడ జెండా, మన దేశం జెండా పాతిన వాళ్ళు ఎంత గ్రేట్ అనేది లిటరల్లీ. అండ్ సెల్యూట్ టు ఆల్ దోస్ గ్రేట్ పీపుల్. పెద్ద పెద్ద మంచు పర్వతాలు ఎక్కి అక్కడ మన జెండా ఎగరేసిన ప్రతి ఒక్కళ్ళకి బిగ్ సెల్యూట్. సో ఈ నిక్కీ అండ్ రిక్కీ ఇద్దరు ఓలాఫ్ చేస్తున్నారంట. ఓలాఫ్ అంటే తెలుసు కదా, స్నో మ్యాన్. మూతికి క్యారెట్ పెడతారు. మొహానికి. తేలేదు. అయ్యో. సో మొత్తం అయిపోయాక మీకు చూపిస్తాను ఎవరు మంచిగా చేశారు స్నో మ్యాన్ని అని. నేను కూడా ఇప్పుడు చేయబోతున్నాను. వావ్, చూసారా మా ఆయన ఐస్తో హార్ట్ చేశారు. రిక్కీ ఇక్కడ స్నోమన్ సగంలో వదిలేసారు, ఇంకా కంప్లీట్ చేయలేదు. అయిపోయావేంటి? వెళ్ళు. వెళ్ళిపోతున్నాడు. చాలురా. సూపర్. నిన్న వెళ్ళిన సోనమార్గ్ అంటే ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ప్లేస్ కూడా చాలా పెద్దది, అందరికీ ట్రావెలింగ్కి చాలా వీలుగా చాలా బాగుంది. సో అండ్ ఐస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, చాలా తెల్లగా
డర్టీగా లేకుండా చాలా బాగుంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వచ్చిన ఆ స్నో బైక్స్ పైకి తెచ్చి వదిలేస్తాయి అన్నమాట. మళ్ళీ మనం ఎప్పుడైతే ఇక చాలు వెళ్ళిపోదాం అనుకున్నామో మళ్ళీ అక్కడికి వెళ్తే ఏదో ఒక బైక్ వచ్చి మనల్ని ఎక్కించుకుని వెళ్తాం. అక్కడ ఉన్నారు. అక్కడ నుంచి వాడు జారుడు బల్లలాగా స్లైడ్ అవుతుంది. విక్కీ వస్తున్నాడు అక్కడ జారుడు బల్ల. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఇడైతే. ప్యాంట్ మొత్తం తడిచిపోయింది రికి. రా రా రా, బాగుందా? మొత్తం ప్యాంట్ తడిచిపోయింది. అయినా బాగుందా? రెండోసారి చేసావు. ప్యాంట్ తడిచిపోతుంది. ఐస్ వెళ్ళిపోయింది ఏంటి? ఫోటోల కోసం పడే కష్టాలు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎక్స్ప్లోసివ్. మా ఆయన ఫోటో కోసం తయారవుతున్నారు, పోజులు రెడీ చేసుకుంటున్నారు. ఫోటో అనుకుని పోజుల మీద పోజులు ఇస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను. ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. వాటర్ బాటిల్ దొరికితే ఏం చేస్తున్నావు? ఇక ఐస్ మీద నీళ్లు పోస్తున్నావా? ఏం చేయాలని నీ ఆలోచన? హార్ట్ షేప్ డిగ్ చేస్తున్నా. ఎక్కువసేపు ఉండలేవు, ఎక్కువసేపు చేయి పెట్టలేవు. ఏంటది? ఐస్ ఫేషియల్. ప్యూర్ ఐస్. ఐస్ ఫేషియల్ ఇస్తా. ప్యూర్, ఇది ఒరిజినల్, మన ఫ్రిడ్జ్ లోది కాదు. ప్యూర్ ఐస్ ఎవరు తొక్కారో ఏంటో ఐస్. అంటే అది ఇది 0 పాయింట్. దీని తర్వాత మనకి ఇంత ఐస్ కనపడదంట. ఈ 0 పాయింట్ దాటిన తర్వాత ఈ రోడ్డు లే లడాక్, కార్గిల్ వీటన్నిటికీ ఈ రోడ్లో నుంచి వెళ్తుంది. చూడు, ఇదిగో వీడియోలో చూపించు జనానికి. ఏంటి తింటున్నావు? లిక్కి జలుబు చేస్తుంది. ఇది ఒక పిచ్చి, ఇది ఒక పిచ్చి ఐస్ చూసినప్పుడు పిల్లలకి. ఏం తింటున్నారు? ఐస్. ఐస్ తింటావేంటి? నేను ఫేస్ మసాజ్ చేసుకుంటాను. ఇలాంటి రకరకాలు, ఇక్కడ మసాజ్, అక్కడ తింటాం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏంటో మరి ఎటు వెళ్తున్నాం మనం? వచ్చారు దేక్కుంటూ పాక్కుంటూ. ఎలా ఉంది? లే రిక్కీ చెప్పుకోలేనట్టుగా ఉంది. ఐస్ లోపలికి వెళ్ళిపోయి రకరకాలుగా ఉంది కదా నీకు. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. బాగుంది. నువ్వు వెళ్తావా? నో, బాయ్. చాలు చాలు. అమ్మనే వెళ్ళింది. నో సార్, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మేము ఎక్కడున్నామో తెలియక వెతుక్కుంటుంది. మంజు అక్కడ ఉంది. మిమ్మల్ని ఎక్కడ తెచ్చారు? అట్లా తీసుకొచ్చాడే మనోడు. వాళ్ళది వేరే గ్రాండ్ అయినా సరే తీసుకొచ్చి డ్రాప్ చేశాడు. దిగులు చూస్తున్నట్టు తప్పిపోయినట్టు, తిరణాలు తప్పిపోయినట్టు. ఇంతసేపు అయినా రాలేదు. సరే, ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో.
నేనేంటి అందరు వస్తున్నారు మీరు మాత్రం ఇంకా రాలేదు. చాలా టైం పట్టింది. చెప్పు ఈరోజు ఎలా జరిగింది, ఎలా ఉంది? ఈవినింగ్ అయిపోయింది. అది వెనకాల మంచు కొండలు కనిపిస్తున్నాయా మా హోటల్ నుంచి. ఇవాళ మొత్తం బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. జీరో పాయింట్ చాలా బాగుండింది. చాలాసేపు మార్నింగ్ నుంచి ఒక 11:30కి ఏమో వెళ్ళాము. ఆల్మోస్ట్ 2-3 దాకా అక్కడే నాకు లైఫ్ లేదు అసలు, నల్ల ఇప్పుడు ఓకే. అది ఒరిజినల్ నలుపు కాదు, లైటింగ్ లేకపోవడం వల్ల వచ్చిన నలుపు అని గమనించగలరు. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు అలా వెళ్ళొచ్చు కదా. చాలా చాలా బాగా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సోనా మార్గ్ దానికంటే కూడా ఇవాళ 0 డిగ్రీ అనే వస్తుంది నాకు. 0 పాయింట్ చాలా బాగా అనిపించింది. స్నో కూడా చాలా ఫ్రెష్గా, వైట్గా, క్లీన్గా ఉంది. దాన్ని తిన్నాము, ఫేస్ పైన వేసుకున్నాము. రకరకాలుగా ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్నీ చేస్తాం అనమాట. బాగా అనిపించింది. అదే నేను యాజ్ ఐ సెడ్, ఒక చిన్న మంచు పర్వతం ఒక కొంత దూరం వెళ్ళటానికి మనం ఎంత కష్టపడుతుంటే, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కి అక్కడ మన దేశ జెండాని ఎగరేసి వచ్చిన వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఉంటారు అనేది అనిపించింది ఒకసారి ఎక్కినప్పుడు. మీకేమనిపించింది? మేమైతే బాగా ఎంజాయ్ చేసాము నిన్నటి కన్నా. అండ్ ఎక్కేటప్పుడు కొంచెం భయం వేసింది కూడా, ఎందుకంటే అది చాలా స్లిప్పరీగా ఉండింది. తర్వాత దాంట్లో అలా జారి వచ్చాము, అప్పుడైతే ఇంకా బాగా అనిపించింది. అది చూస్తుంటారు కదా, రకరకాల విన్యాసాలు అన్ని చేశారు ఫీట్లు. అప్పుడు చాలా ఫోటోలు, చాలా వీడియోలు చాలా చేసుకున్నాము నిన్న ఈ రోజు అంతా. అవన్నీ చూడాలంటే మా ఇన్స్టాగ్రామ్ అసలు ఆ ఫోటోలు చేసిన రీల్స్ మీదే ఒక వీడియో సెపరేట్ గా చేయొచ్చేమో. అంటే ఏది ఎలా వచ్చింది, దేని వెనకాల ఏం జరిగింది ఎట్లా పడ్డాము. ఓకే, సో ఈ రోజు ఇలా జరిగింది మా డే. సో రేపు మళ్ళీ ఈ సోనా మార్గ్ వెకేట్ చేసి శ్రీనగర్కి వెళ్ళిపోతాము. శ్రీనగర్లో ఒక రోజు ఉండి అక్కడి నుంచి బ్యాక్ టు హైదరాబాద్. ఓకే, ఈ రోజుది వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, do subscribe to Manjula Nirupam. Love you all.